ముందుకు వేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. రాజకీయంగా ఇవాళ చూస్తున్నాం, బీసీ సామాజిక వర్గాలలో వివిధ రకాల హోదాలలో పదవులు పొంది గౌరవంగా ఇంత పెద్ద సమూహం ఒక ప్రజావేదిక ఏర్పడిందంటే, ఇంతమంది సోదరులు ఒక డయాస్ మీద ఉన్నారంటే అది కేవలం ఈ వర్గాల వారికి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో లభిస్తున్నటువంటి దాదరణ అని చెప్పేసరికి మనం ఈ సందర్భంగా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పంచాయతీ ఓటు మెంబర్ స్థాయి నుంచి రాజ్యసభ స్థాయి వరకు కూడాను ఈ వర్గాల వారికి అన్ని విధంగా గుర్తింపులు ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయి. పేదవాడిని ఆర్థికంగా బలవంతుడిని చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే, పేదవాడికి ఇస్తే ఒక పెన్షన్ ఇవ్వండి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు వాళ్ళకి ఇస్తుంటే రాష్ట్రం దివాళా తీస్తుందని చెప్పి పలికేటటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండటం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమ్ముకున్న వారికి అండగా నిలబడి నమ్ముకున్న వారిని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి రోల్ మోడల్ నాయకుడు ఎవరయ్యా అంటే ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంగా తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఈ బీసీ సామాజిక వర్గాల యొక్క జీవితాలలో ఇంకా మంచి మార్పులు రావాలంటే, ఇంకా రాజకీయంగా ఎదగాలంటే 24లో జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్క బీసీ పౌరుడు కూడాను, ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడాను ఒక సైనికుడిగా జగనన్నను మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడాను అహర్నిశలు కష్టపడాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ స్వామి. లోక్సభ